దర్శన్, రోహిత్ ఇద్దరు కూడా ఆఫీస్ పని మీద బయలుదేరుతూ ఉంటారు. ఇక అప్పుడే రోహిత్, దర్శన్ నేను నీకు ఇచ్చిన ఫైల్ తీసుకురా అని అంటూ ఉంటే అప్పుడు దర్శన్ శరణ్యతో, శరణ్య మొన్న అన్నయ్య ఇచ్చిన ఫైల్ని లోపల పెట్టమని చెప్పాను కదా, ఆ ఫైల్ తీసుకురా అని అడుగుతూ ఉంటాడు. దాంతో శరణ్య కబోర్డ్లో చూసేసరికి ఆ ఫైల్ ఎక్కడా కనిపించకపోవడంతో లోపలంతా వెతికేనండి, ఫైల్ కనిపించడం లేదు అని శరణ్య అంటూ ఉంటుంది. దాంతో రోహిత్ కంగారుగా ప్రెజెంటేషన్కి టైం అవుతుంది అని అంటూ ఉంటాడు. ఈ రోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం కదా, ఈ టైంలో ఫైల్ కనిపించకపోవడం ఏంటి అని కోటేశ్వరరావు కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో అనన్య అక్కడికి వచ్చి అయ్యి పడవ అని కొన్ని పేపర్స్తో పడవలు చేసి ఆడుతూ ఉంటుంది. మీకు కావలసిన ఫైల్ ఇదేనా అని అనన్య అంటూ ఉంటే ఈ ఫైల్ ఎక్కడ దొరికింది అని రోహిత్ వాళ్ళు కంగారుగా అడుగుతూ ఉంటారు. ఇదిగో ఈ డస్ట్బిన్లో దొరికింది అని అనన్య ముక్కలు ముక్కలుగా చించి పడేసిన పేపర్స్ని డస్ట్బిన్లో నుండి కింద పడేస్తూ ఉంటుంది. ఇక దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్. శరణ్య ఏంటమ్మా ఇది అని లీలావతి శరణ్య మీద మళ్ళీ మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద ఒక్క నిమిషం అక్క, మనకు కావాల్సిన ఫైల్ ఇదేనని మతిస్థిమితం లేని అనన్యకు ఎలా తెలిసింది అని కరెక్ట్గా అదే ఫైల్ని ఎలా చూపించింది అదే టైంకి అని అనన్యకు పిచ్చి లేదన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెడుతూ ఉంటుంది. అనన్య ఒక్కసారిగా